హాయ్ వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం మార్కెట్లు 1% లాభంతో ముగిశాయి. వారం మొత్తం మీద చూస్తే సెన్సెక్స్ 377 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్లు లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే తీవ్ర ఒడిదుడుకుల మధ్య వారం మొత్తం మీద 3 పాయింట్లు లాభపడింది. ఎస్ బ్యాంక్ 7.77%, రిలయన్స్ 7.75%, ఇన్ఫోసిస్ 6.92%, అదానీ పోర్ట్స్ 5.98%, విప్రో 5.52%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 4.93% లాభంతో ఈ వారం టాప్ గెయినర్స్ గా నిలిచాయి. నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే సన్ ఫార్మా 11.83%, భారతీ ఎయిర్టెల్ 6.92%, గెయిల్ 4.70%, ఎల్ఎన్టీ 3.79%, ఎస్బీఐ 2.43%, జీ ఎంటర్టైన్మెంట్స్ 2.43% నష్టంతో వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇట్ హస్ బీన్ ఈవెంట్ఫుల్ వీక్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా వరకు నిఫ్టీ స్టాక్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయండి. అండ్ కొన్ని సర్ప్రైజ్ చేయడం జరిగింది, కొన్ని డిసప్పాయింట్ చేయడం కూడా జరిగిందండి. ఎస్పెషల్లీ కొద్దిగా ఐటీ ప్లేయర్స్ కొద్దిగా అనుకున్న దానికంటే కూడా డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. స్పెషల్లీ టీసీఎస్ రిజల్ట్స్ చూసుకుంటే రెవెన్యూ పరంగా పర్వాలేదండి, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 8 to 9% గ్రోత్ చూపించినా కూడా మార్జిన్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ కనబడిందండి. సో ఇలాంటి స్టాక్స్ని అక్యుములేట్ చేసుకోవచ్చు అంటే మనం టీసీఎస్ కొద్దిగా కరెక్ట్ అయ్యడం చూసామండి. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అట్లీస్ట్ లైక్ 2 to 3 years పర్స్పెక్టివ్లో వన్ షుడ్ అక్యుములేట్ ఇన్ స్టాగర్డ్ మేనర్ అని చెప్పుకోవచ్చు అండి టీసీఎస్ని. దాంతోపాటు ఇన్ఫోసిస్ని కూడా అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు టీసీఎస్ పైన ఏదైతే డిస్కౌంట్ దీనికి ఉండిందో ఇన్ఫోసిస్కి, ఐ థింక్ ద డిస్కౌంట్ విల్ నారో డౌన్ అనేది నా ఒపీనియన్ అండి. సో ఇన్ఫోసిస్ని కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు అండి ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ టీసీఎస్ కూడా కొద్దిగా కరెక్షన్ జరిగింది కాబట్టి నెక్స్ట్ 2 to 3 years డౌన్ ద లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు వన్ మోర్ స్టాక్ అండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈజ్ రియల్లీ లుకింగ్ గుడ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు ఒక డీల్ చేశారు ఐబీఎంతో, 8 సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ బై చేశారండి. కొద్దిగా మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది, ఇండెక్స్ పరంగా అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. సో మంచి వాల్యుయేషన్ లెవెల్స్లో 11 PEలో దొరుకుతుందండి FY20 EPSకి. సో ఈ స్టాక్ని కూడా బై చేయమని చెప్తానండి. గ్రోత్, ఆర్గానిక్ గ్రోత్ కూడా బాగానే కనబడుతుందండి. 8 to 9% గ్రోత్ అయితే ఇక్కడ ఇట్స్ లైక్ ఫర్ ష్యూర్ అని కనబడుతుంది. బికాస్ ఒక 4 మెగా డీల్స్ చేశారండి, ఇంక్లూడింగ్ లైక్ ఫ్రమ్ నోకియా, పిఎన్జీ, బ్రాడ్వే అండ్ బాక్లెస్ బ్యాంక్ నుంచి. సో ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా స్టాక్ కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ కమింగ్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఐ థింక్ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్స్ విల్ లీడ్ ద వే ఇన్ ద కమింగ్ డేస్ అని చెప్పుకున్నాము. యాక్సిస్ బ్యాంక్ వైపు చూడొచ్చండి, డెఫినెట్లీ 650 లెవెల్స్లో 650, 660 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ టార్గెట్ ప్రైస్ 800 ఈజ్ ఈజీలీ గెటబుల్ అండి. ఎందుకంటే అసెట్ క్వాలిటీ కూడా టర్నింగ్ అరౌండ్ అండి. మనకి లాస్ట్ టైం ఏదైతే 15% లో ఏదైతే చూసాము ఎన్పిఎస్ పర్ఫార్మెన్స్ వైజ్, ఇప్పుడు ఆల్మోస్ట్ 5% గ్రాస్ ఎన్పిఏ లెవెల్స్కి వచ్చాయండి, విచ్ ఈజ్ లైక్ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. బిజినెస్ గ్రోత్ కూడా హెల్తీ కనబడుతుందండి. లాస్ట్ FY13 నుంచి 18 లాస్ట్ 5 years చూసుకుంటే 15.3 కాంపౌండెడ్ గ్రోత్ చూపించారండి వీళ్ళు. అండ్ రీటైల్ లోన్స్ కూడా మంచిగా పెరుగుతూ వచ్చాయి. 25% ఉండేదండి FY11లో, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 49%, విచ్ ఈజ్ అ గుడ్ సైన్. ఎందుకంటే ఇట్స్ చీప్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ అ బ్యాంక్ అండి. ఓవరాల్గా బ్యాంక్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి. అండ్ బ్యాంక్ అష్యూరెన్స్ టైఅప్స్ కూడా చేశారండి ఎల్ఐసితో అండ్ మ్యాక్స్ లైఫ్తో. అండ్ దాంతోపాటు క్యాపిటల్ అడిక్వసీ రేషియోస్ కూడా కంఫర్టబుల్ లెవెల్స్లో ఉన్నాయి, 16.7, అండ్ దాంట్లో Tier 1 క్యాపిటల్ వచ్చేసి 13.2. ఓవరాల్గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా హెల్తీ లెవెల్స్లో ఉన్నాయి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నారండి. ఇప్పుడు ట్రేడింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 2.4 బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుందండి, విచ్ ఈజ్ లైక్ కొద్దిగా చీపర్ వాల్యుయేషన్స్ అని చెప్పుకోవచ్చు అండి కంపేర్ టు అదర్ బ్యాంక్స్. సో ఐ థింక్ వన్ షుడ్ బై ఇంటూ యాక్సిస్ బ్యాంక్ విత్ ఒక టార్గెట్ ప్రైస్ అరౌండ్ 800 వ్యూతో వన్ షుడ్ బై ఇంటూ యాక్సిస్ బ్యాంక్ ఫర్ ద నెక్స్ట్ 1 year అనేది నా ఒపీనియన్ అండి. TV5 మనీ అండ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్.in ఆధ్వర్యంలో ఫండమెంటల్స్ పై వెబినార్ సెషన్స్ రేపు ప్రారంభం కానున్నాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ థియరీస్ వరకు కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ ఈ క్లాసులను నిర్వహించనున్నారు. మొత్తం 5 సెషన్ల పాటు జరిగే ఈ వెబినార్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవడంతో పాటు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్.in వెబ్సైట్ను సందర్శించండి. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సేవల సంస్థ కార్వి స్టాక్ బ్రోకింగ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ రిపోర్ట్ను విడుదల చేసింది. స్థిరమైన ప్రభుత్వం వస్తే నిఫ్టీ 14,000 మార్క్ను చేరే ఛాన్స్ ఉందని, లేకుంటే 9,000 లెవెల్కు పడిపోయే అవకాశం ఉందని కార్వి అభిప్రాయపడింది. యంత్ర పరికరాల షేర్లు కూడా మెరుగైన పనితీరును కనబరుస్తాయని, ఇన్వెస్టర్లకు చక్కని రిటర్న్స్ ఇస్తాయని కార్వి అంచనా వేసింది.
ఇక ఆటో రంగం విషయానికి వస్తే ఏడాది ప్రతికూల వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని కార్వీ సీఈఓ రాజీవ్ సింగ్ తెలియజేశారు. If we get a stable government, we can easily see Nifty crossing 14,000 level, and we will have a good rally because first 2-3 years governments try to pursue tougher measures because election is 5 years away, and that's why we will see more fiscal consolidation. Current account deficit will be reduced by right economic policies, and we may see economic reforms on land, agriculture and labor primarily. We believe that banking sector is coming out of its roots from 11.5% of NPA in last March. Now it is at 10.8, and we see that by coming March it will be at 10.3%. So NPA curve coming down, we see that banking sectors gives good opportunity for wealth creation. Besides that, we have seen that capital good formation has been growing at 12.5% year on year. That's why we are quite bullish on capital goods sector. Besides banking and capital goods, we like IT and pharma selectively, some of the stocks there. Automobile sector, we have seen slowdown because of credit crunch, because most of the automobiles, they are bought on based on financing, and recently because of tighter monetary policy and also because of Ireland FS fiasco, banks have become quite conservative in lending, and this slowdown in auto is just temporary. It will come out of goods, but we will prefer that auto, if it corrects further, it will be right time to buy, because sooner or later this cycle is going to reverse. Credit cycle will again start booming, and we will see a rally in auto stocks as well. భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా పెట్రోకెమికల్, రీటైల్, టెలికాం రంగాల ఊతంతో Q3లో కంపెనీ నికర లాభం 8.8% వృద్ధితో 10,251 కోట్లకు పెరిగింది. ఒక్క క్వార్టర్లో 10,000 కోట్ల నికర లాభం సాధించిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీ ఇదే కావడం విశేషం. In the transportation fuels business, overall demand growth was nearly 2%. Diesel was just under 2%, whereas gasoline growth was nearly 8%. On the other hand, as far as our consumer businesses are concerned, we saw solid customer subscriber addition, and in the festive season, we saw footfalls of nearly 57 million, which is about 25% higher year on year. So in a nutshell, while the energy businesses had some impact coming out of volatility, the consumer businesses continued to do exceptionally well. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో షేర్ హోల్డర్లకు బంపర్ బొనాన్సా ప్రకటించింది. ₹2 ముక్కు విలువ కలిగిన ఒక్కో షేర్పై 50% మధ్యంతర డివిడెండ్ను చెల్లించనున్నట్టు, అలాగే 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు విప్రో తెలియజేసింది. విప్రో బోనస్ షేర్లను ప్రకటించడం గత 2 ఏళ్లలో ఇదే రెండోసారి. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా, మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో TV5 ఏపీ ప్రభుత్వం వివిధ పారిశ్రామిక సంఘాల సహకారంతో కాలేజ్ కనెక్ట్ జాగృతి యాత్రను ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఇండస్ట్రియల్ యూనిట్లు, సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను విద్యార్థులు సందర్శించబోతున్నారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఎంపిక చేసిన స్టూడెంట్స్ను తీసుకుని జనవరి 31వ తేదీ జాగృతి యాత్ర ప్రారంభం కాబోతోంది. తిరుపతిలో ప్రారంభం కాబోతున్న ఈ కాలేజ్ కనెక్ట్ బస్ యాత్రను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ కూపస్థ మండుకాలు అయిపోయారండి. ఎంతసేపు కాలేజు 4 గోడల మధ్యలో వాళ్ళు ఏదో ఐవర్లు ఏదో చెప్పడం, అది వినడము, అది కూడా సరిగ్గా వినటం లేదు, చేయటం లేదు.
యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ అంటే ఆ షాప్ ఫ్లోర్లో ఆపరేషన్స్ ప్రాసెస్ ఎట్లుంది, వాళ్ళు ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, ఇది చాలామంది వీళ్ళంతా బుక్కిష్ నాలెడ్జ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. అందుకని వాళ్ళకి ఒకసారి ఈ ఎక్స్పోజర్ తీసుకొస్తే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, ఎలాంటి ఇండస్ట్రీ 4.0 అందరూ అంటున్నారు. వాట్ ఈస్ 4.0 ఎవరికి తెలియదు. అందుకని ఈజ్ అబ్జల్యూట్లీ రిక్వైర్డ్. అందులో మన రాష్ట్రంలో చాలా ఇన్నోవేటివ్ కంపెనీస్, కియా మోటార్స్ న్యూ ఆటో పార్కు విత్ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ దర్ సెట్టింగ్ అప్. అదేవిధంగా చిత్తూరు, శ్రీ సిటీ, తిరుపతి మధ్యలో అసలు మినీ చైనా ఇస్ గెటింగ్ క్రియేటెడ్. లాట్ ఆఫ్ కాంపోనెంట్స్, పీసీబీస్, అన్నీ టీవీస్, సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అందులో వాట్ గోస్ ఇంటూ దట్ దిస్ థింగ్. అదేవిధంగా అమరాజా బ్యాటరీస్, ఈ బ్యాటరీ #1 బ్యాటరీ కంపెనీ మన స్టేట్లో ఉంది. చాలామంది తెలియదు ఈ ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేస్తున్నారు వాళ్ళు. ఇది ఈ ఎక్స్పోజర్ వస్తే దెన్ దే కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ మోర్ సొల్యూషన్స్. ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వే కావాలన్నా, ఏదైనా కంపెనీ పెట్టాలన్నా ఒక టెక్నాలజీ మాత్రం నేర్చుకుంటే కాదండి. వాళ్ళకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలా, అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలా, తర్వాత ఏ విధంగా ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, ఈ నాలెడ్జ్ రావాలంటే రియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కావాలి. అందుకని ఈ జాగృతి యాత్ర పెట్టేసి ఎక్కడికో పోల్సిన పని లేదు. మన రాష్ట్రంలోనే చాలా ఇన్నోవేటివ్ కంపెనీస్, న్యూ కంపెనీస్, $multi-billion కంపెనీస్ మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటనేది తీసుకెళ్ళి వీళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే ఆటోమేటిక్గా self-learning, they can learn on their own. Why is it important for students to be empowered is that during the college life, they only learn what they see in their textbook. But the reality of life after they graduate from college is very different. So a lot of times, there is a lot of challenge they find in getting the right job or finding the right fitment, right, which is going to help them in their career. So this whole College Connect Jagruti program is going to make them understand the reality of actually working, understand where their skills lie, how they can leverage the skills for their future jobs and success. It will also diminish the failure rate, especially which happens is at the end of the college they apply for the jobs. So through this program, the failure rate will decrease substantially, and the success rate of skills to industry will increase substantially. మన స్టేట్లో మనం ఏం చూపించగలగచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి మన కల్చర్, మన హిస్టరీ, మన టెంపుల్స్ అయినా లేకపోతే మన న్యాచురల్ లొకేషన్స్ అన్నా. రెండు, మన ముఖ్యమంత్రి గారు కష్టపడి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ చాలామంది వాళ్ళకి తెలియదు. గత 20 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్లో మనం చేసిన పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ అవనివ్వండి, శ్రీ సిటీ అవనివ్వండి, ఇప్పుడు కియా మోటార్స్ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు టీసీఎల్ వచ్చేసి ఇప్పుడు సెమీకండక్టర్ అనేది తిరుపతిలో అవనివ్వండి, ఇవన్నీ వెళ్ళి పిల్లలు చూడగలిగితే కాలేజ్లో థియరిటికల్ నాలెడ్జే కాకుండా అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అక్కడ మనం ఉండడానికి మనం ఏం నేర్చుకోవాలి, మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలనేది వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళు ఇంకా మంచి కాన్ఫిడెన్స్తో బయటకు వస్తారనేది మా ఆలోచన. ఎవరైతే ఇదన్నీ చూస్తున్నారో ఈ ప్రోగ్రామ్, ఇప్పుడు దాకా మీరు కాలేజ్ కనెక్ట్ ఆల్రెడీ మీరు కొంచెం వినుంటారు, అది ట్రైలర్ మాత్రమే. మీరు జాగృతి యాత్రలో మీరు పాల్గొనగలిగితే, మీకు అవకాశం దక్కితే అది చాలా గొప్ప అవకాశం. మీరు 300 పిల్లలతో 10 రోజుల్లో మీరు బహుశా ఒక 10 సంవత్సరాల్లో చూడలేనంత నాలెడ్జ్ మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు వీళ్ళ నుంచే కాకుండా మీ క్లాస్మేట్స్ నుంచి, అండ్ మీరు తిరుపతిలో ఉంటున్నా, మీరు కాకినాడలో ఉంటున్నా, మీరు అన్ని ఊర్లు చూసుండిపోయినా మీరు ఈ 11 రోజుల్లో మీరు రాష్ట్రం అంతా మీరు చూసారనే మీకు అభిప్రాయం వస్తుంది. అది గొప్ప అవకాశం, మీరు కోల్పోవద్దు. అందరికి కష్టపడి ప్రయత్నించి మీ కాలేజ్ ఓనర్స్కి చెప్పి మాకు వెళ్ళాలి అని మీరు అంటే వాళ్ళు చాలా ఆనందంగా మిమ్మల్ని పంపిస్తారు. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నట్టు దెర్ ఇస్ స్కిల్స్, దెర్ ఇస్ హెల్త్ అండ్ దెర్ ఇస్ ఎడ్యుకేషన్. ఈ మూడు ఉంటేనే ఎవరైనా కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయినప్పుడు ఎంప్లాయబుల్ అవుతారు. మనకి ఇప్పుడు స్కిల్స్, హెల్త్ మైనస్ అయిపోతుంది, ఎడ్యుకేషన్ ఒకటే ఉంటుంది కాబట్టి దే నాట్ గెటింగ్ ఎంప్లాయిడ్. సో ఈ స్కిల్స్ని ఎలాగ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, అండ్ ఒక చిన్న వర్క్షాప్ ద్వారానో లేకపోతే ఒక ప్రోగ్రామ్ ద్వారానో కాకుండా అమాంతమైన ఎక్స్పోజర్ టు ద ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ని ఒక ప్లేస్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు develop skills or at least to get your knowledge on how you can do it. So adi daniki idi most important ga upayogapdutundi. Jagruti Yatra is like a once in a lifetime opportunity andi. Most of them, I'm sure most of the CEOs over here are wishing they had an opportunity like this, and do not miss it. Please come and participate. And if it's the school management, if it's the college management, so we request them to send in your students to participate. If it's the parent, let them go this 10 days because this is going to be the best experience of their life, to give them employability, to make them the top tier of the society.
ఆర్బీఐ నుంచి ఏడాదిన్నర క్రితం లైసెన్స్ పొందిన ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హైదరాబాద్లో తొలి బ్రాంచ్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉన్నామని, త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 బ్రాంచులు ఏర్పాటు చేయనున్నట్టు ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలియజేసింది. సో ఎక్కువగా రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా మా బ్యాంక్ బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 3,000 కోట్ల వరకు ఈ 1.5 ఇయర్లో కూడా ప్రజలకు అడ్వాన్స్ చేయడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి దాదాపు 1,400 కోట్ల రూపాయల సేవింగ్స్ రూపంలో కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 5,500 మంది సిబ్బందితో ఈ బ్యాంక్ పనిచేస్తూ ఉంది. సో దీనికి ముఖ్యంగా కూడా ప్రొఫెషనల్ టీమ్ బాగా స్ట్రాంగ్గా ఉన్నందువల్ల ఎక్కువగా డిజిటలైజ్ అంటే ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా ఒక 5 మినిట్స్లో అంటే డోర్ స్టెప్ సర్వీసెస్లో చేస్తుంది. అది డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మామూలుగా 2 ఇయర్స్ డిపాజిట్స్కి 9% ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ మరో ప్రాపర్టీ షోకు వేదిక కానుంది. ఇప్పటి వరకు 6 ప్రాపర్టీ షోలను నిర్వహించిన క్రెడాయ్ హైదరాబాద్ వచ్చే నెల 15 నుంచి 3 రోజుల పాటు హైటెక్స్లో 7th ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించడానికి ఏర్పాటు ప్రారంభించింది. B2B థీమ్తో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాపర్టీ షోలో నిర్మాణ సంస్థలు, మెటీరియల్ వెండర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, కన్సల్టెన్సీలు స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్టు క్రెడాయ్ ప్రతినిధులు తెలియజేశారు. మా ఈ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఫిబ్రవరి 15, 16, 17 ఏదైతే మేము హైటెక్స్లో ఆర్గనైజ్ చేస్తున్నామో దాంట్లో మనము ప్రీవియస్ ఏదైతే ఆర్గనైజ్ చేసామో దానికన్నా ఇంకో కొంచెం భిన్నంగా దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఈసారి మన హైదరాబాద్ ఇష్యూస్ను అడ్రస్ చేస్తూ సెమినార్స్, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా మరి బిజినెస్ టు బిజినెస్, మ్యానుఫ్యాక్చరర్ టు డెవలపర్స్ అండ్ కన్సల్టెంట్స్, డెవలపర్స్ అవి కూడా B2B కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి దాని మీద వర్క్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాము. మరి మీకు మొత్తం తెలుసు, ఎలక్షన్స్ తర్వాత మన తెలంగాణ స్టేట్ కానివ్వండి, హైదరాబాద్ సిటీ కానివ్వండి ఎంత ఉత్సాహంగా, ఎంత పాజిటివ్గా, ఎంత వైబ్రెంట్గా ముందుకెళ్తుందో. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ అయితే ఈ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేస్తున్నామో మరి మా మెంబర్స్ కూడా ఇట్లాంటి ఈ ప్రాపర్టీ షోలో మాకు ఏదైతే మీ స్టాల్స్ అనుకున్నామో ఆ స్టాల్స్ సరిపోయే విధంగా లేవు. ఇప్పుడు ఇంకా ఇంకొక హాల్, ఎక్స్ట్రా హాల్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేట్టున్నది. అట్లాంటి డిమాండ్, అంత మంచి ఉత్సాహంతో ఉన్నారు. మరి అంత మంచి ఉత్సాహంతో ఉన్నారంటే మన పబ్లిక్లో కూడా అంత రెస్పాన్స్ ఉన్నది. మరి అయితే ఈరోజు రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉందో, రియల్ ఎస్టేట్కు పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందో, ఇదంతా కూడా మన హైదరాబాద్లో ఈరోజు మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెంది శరవేగంగా ముందుకెళ్తుంది. కాబట్టి మన ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోకి వచ్చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ చూసుకొని మీ బడ్జెట్లో మీరు ప్రాపర్టీ తీసుకోవచ్చు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోని మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో హైటెక్స్లో కండక్ట్ చేయబోతున్నాం. దాదాపు 100 మంది డెవలపర్స్, తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ అక్కడ వాళ్ళ స్టాల్స్ పెట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ అంతా డిస్ప్లే చేయబోతున్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్లో ఈ సంవత్సరం మేము ఒక స్పెషల్ ఫ్యూచర్ ఇంట్రడక్షన్ చేస్తున్నామండి. అది B2B, బిజినెస్ టు బిజినెస్. ఎవరెవరైతే మేజర్ ప్రోడక్ట్ సప్లయర్స్ ఉన్నారో రియల్ ఎస్టేట్ సంబంధించిన స్టీల్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, వైర్స్ కానివ్వండి, సో వాళ్ళతో డెవలపర్స్కి, ఆ మ్యానుఫ్యాక్చరర్స్కి ముఖాముఖి ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఈసారి మేము అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఎక్కడ ఇట్లాంటి ఫెసిలిటీ ఉండదు. సో రాబోయే సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మా ప్రయత్నం అండి. అట్లాగే క్రెడాయ్ ప్రాపర్టీ షో కర్టెన్ రైజర్కి దానా కిషోర్ గారు, IAS GHM కమిషనర్ గారు వచ్చారు. వారు కూడా మన సిటీ గురించి, రాబోయే డెవలప్మెంట్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే చాలా మేజర్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఏంటంటే రింగ్ రోడ్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలని వాటర్ వర్క్స్ ద్వారా అష్యూర్డ్ వాటర్ సప్లై చేయబోతున్నారు. దానికి రింగ్ మెయిన్ పైప్ లైన్ వేస్తున్నారు. సో మనకి రింగ్ మెయిన్ పైప్ లైన్ వేస్తే సిటీకి ఏ డైరెక్షన్ నుంచి వాటర్ పంప్ చేసినా కూడా మొత్తం రింగ్ రోడ్లో ఒక సర్కిల్ లాగా వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఏ ప్రాంతంలో కూడా వాటర్ సప్లై ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కనెక్టివిటీ కూడా బాగా పెరిగిపోయింది. ఇట్లాంటి రింగ్ రోడ్స్తో కానివ్వండి, మన రేడియల్ రోడ్స్తో కానివ్వండి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది. ఇంతవరకు ఒక సైడ్ డెవలప్మెంట్ ఉండేది, బట్ ఈ ఫెసిలిటీస్తోని, ఈ మెట్రో రైల్తోని, రోడ్ కనెక్టివిటీతోని రియల్ ఎస్టేట్ బాగా పికప్ అయిపోయింది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు.